అవును. అది సమంజసమా? కేవలం వస్త్రధారణ వేసుకోండి, ఆ తప్పేం కాదు కదా. వస్త్రధారణ అనేది వాళ్ళకి తప్పు, వాళ్ళకి ఏంటంటే అతను అఘోర లక్షణాలు అతనిలో ఎక్కువ ఉన్నాయి. అఘోరి అనటం కంటే అఘోర లక్షణాలు అతనిలో ఎక్కువ ఉన్నాయి. ఏ రకంగా? అఘోరాలు పూర్తి దిగంబరంగా ఉంటారు, అఘోరీలు ఉండరు. కానీ ఇదే స్థానంలో అఘోరులతో మేము మాట్లాడిన సందర్భంలో వాళ్ళు చెప్పుకొచ్చారు, వాళ్ళు ప్రైవసీ బహుశా ఈ పదం అంటే వాళ్ళ ఏకాంతంగా ఉన్న సందర్భంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇటు జన సంచారం లేకపోతే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నప్పుడు దిగంబరంగా ఉంటారు. ఎప్పుడైతే జన సమాజంలోకి వచ్చే సందర్భంలో ఆ ప్రైవేట్ పార్ట్స్ ని కవర్ చేసుకుంటారు. అది మరి అలాంటిది ఈ వ్యక్తి ఇలా చేయడం వాళ్ళు కూడా యాక్సెప్ట్, ఇన్ఫాక్ట్ అఖాడా కూడా ఖండిస్తోంది కదా ఎటువంటి లక్షణాలు లేవని చెప్పి. మరి ఎలా మనం ఎలా అనుకుంటాం అంటే ఫ్రమ్ ద బిగినింగ్ తనలో ఆ లక్షణాలు ఉన్నాయి అని చెప్పి? వాళ్ళలో వేరువేరు రకాల పీపుల్ ఉంటారండి. ఇప్పుడు కొంతమంది నీట్గా డ్రెస్ వేసుకోవడానికి ఇష్టపడతారు, కొంతమంది నల్ల బట్టలు ధరిస్తారు, కొంతమంది పీపుల్ అలా ఉంటారు. ఓకే, వీ కెనాట్ సే దట్ ఈస్ దేర్ పర్సనల్ టేస్ట్. అంటే 3 ఆప్షన్లలో వాళ్ళు ఏదైనా ఫాలో అవ్వచ్చు. పర్సనల్ టేస్ట్ అంటూ ఇలాంటి వాళ్ళకి అలా కాదండి, దిగంబరంగానే ఉండొచ్చు, లేదంటే ఏదైనా అడ్డు పెట్టుకోవచ్చు, అటు కడ్రాయర్ లాంటిది పెట్టుకోవచ్చు, లేదంటే కొంతమంది నల్ల చొక్కాలు వేసేసుకుంటారు. ఓకే, ఆ 3 ఆప్షన్లు ఉన్నాయి, ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకోవచ్చు. ఇదే వేయాలి ఇదే వేయకూడదని లేదు. మాధురి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ రైజ్ అవుతున్న సందర్భంలో ఒక పోనీ యాజ్ ఎన్ సిటిజన్, ఒక పౌరుడిగా అనుకున్న సందర్భంలో కావచ్చు, ఒక కేసు తన మీద రిజిస్టర్ అయినప్పుడు ఎందుకు తన పోలీసుల ముందుకు రాలేకపోతున్నాడు? నేను తప్పు చేయలేదు, ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడుతాను అనే ఒక పెద్ద పదాన్ని తల మీద వేసుకొని తిరుగుతున్నా, భుజాన్ని వేసుకొని తిరుగుతున్నాను, ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని నేను శిక్షిస్తానని చెప్పిన వ్యక్తి తన మీద కేసులు ఉన్న సందర్భంలో ఎందుకు రావట్లేదు ముందుకి? 3 కేసులు ఉన్నాయని చర్చ జరుగుతున్న అంటే 2, 3వది కూడా ఎక్కడక్కడ కొన్ని రిజిస్టర్ అవుతున్నాయని అంబేద్కర్ మీద ఎందుకు రావట్లేదు? తప్పు చేయనప్పుడు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ నుంచి సనాతన ధర్మం అని ఒక పేరు చెప్పుకొని ముందుకు వచ్చాడు. అంత కొంతవరకు ఏంటంటే తన పోరాటం సనాతన ధర్మం, మా పోరాటం ఈ నమ్మకం అప్పుడు జరుగుతుంది అనమాట. చాలామంది నమ్మారు. అదే ఇట్లా ముద్దర్లు చేయడము, ఇట్లా చేయడం, అది చేయడం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శ్రీనివాస్కి ఏంది రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీనికి ఏంది రాదు. ఒక సనాతన ధర్మం అని నమ్మి ముందుకు వచ్చిన తర్వాత జనాలందరూ నమ్మేది మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఈ వర్షిని తీసుకెళ్ళాడో అప్పటి నుంచి జనాలు ఎంక్వైరీ చేసేది మొదలు పెట్టారు. ఏంది ఇది అసలు ఎక్కడ పోతున్నాం మనము? మురళీకృష్ణ అన్న మాట మీరు ఉన్నారా? ఏమని ఉన్నారు? చిన్నప్పటి నుంచి తనకు లక్షణాలు ఈయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమీ తెలియదు. ఈయన మధ్యలో వచ్చి మాట్లాడితే నాకు అసలు లేదు. ఒక మాట ఈయనకి సగం తెలుసు, సగం తెలియదు. మేము ముందు నుంచి మాట్లాడుతున్నాం. మళ్ళీ ఈ రోజు వచ్చి కూర్చొని మాట్లాడుతున్నారే వీళ్ళు. వాళ్ళు ఆ రోజు వచ్చి మీరెందుకు మాట్లాడలేదండి? ఆ రోజు మేము ఎంత పోరాడుతున్నాం. లేదు ఒక మాట ఆ రోజు మీరు ఒక మాట ఆ రోజు మీరు ఒక్క నిమిషం ఆ రోజు అఘోరగా పలికిన మీరు ఈ రోజు కూర్చొని సపోర్ట్గా ఉంటే మేము ఒప్పుకోను. మేము అసలు ఎవరు ఒప్పుకోము. ఈ వర్షిని తీసుకెళ్ళినప్పుడు ఒక్కసారి మీరు కంటిన్యూ చేద్దాం. వాళ్ళు ఏమంటున్నారు? ఆ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేశారు, ఈ రోజు ఎందుకు మీరు సపోర్ట్ చేయట్లేదు అఘోరి అని చెప్పి అంటున్నారు. ఏమైంది? ఆ రోజు మీకు అఘోరిలో కనిపించిన పాజిటివ్ పాయింట్స్ ఏంటి, ఈ రోజు కనిపిస్తున్న నెగిటివ్ పాయింట్స్ ఏంటి? ఆ రోజు అతను మొదట వచ్చినప్పుడు పూర్తిగా దిగంబరదారై ఉన్నాడు. ఒళ్ళంతా కూడా ఈ యొక్క శవంతో ఉన్నటువంటి శవాన్ని కాలిస్తే వచ్చేటువంటి బూడిద, అది బూడిది కాదు, పూసుకోవడం జరిగింది. తర్వాత ఆ యొక్క పొరిలేసుకోవటం, అతని యొక్క మాటలు విధానం కూడా చూస్తే అతను చాలా స్పష్టంగా చెప్పాడు, కేవలం సనాతన ధర్మాన్ని కాపాడడానికి కోసం నేను వచ్చాను, వేరే ఉద్దేశం ఏం లేదు. చాలా స్పష్టంగా మొదట్లో చెప్పాడు అతను. అలాగే గుళ్ళోకి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అతను చేసినటువంటి పూజా విధానం, అమ్మవారి గుడి మళ్ళీ కట్టిస్తాననటం, అవన్నీ మనం చూస్తున్నాం. అనేక చర్యలు చేసినప్పుడు సహజంగానే అందరూ సపోర్ట్ చేశారు అతనికి, అందరూ సపోర్ట్ చేశారు. తర్వాత కాలక్రమేణా ఏంటంటే అతను ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాడో అక్కడి నుంచే అతని సమస్యలు మొదలైనవి. అక్కడ మాధురి అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఆ రోజు మీలాంటి వాళ్ళు కాస్త తనకి మద్దతుగా మాట్లాడారు, తనకి దండుగా మాట్లాడారు, కానీ ఈ రోజు ఎందుకు మాట్లాడట్లేదు, ఈ రోజు తనకి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని అయితే ప్రధాన ప్రశ్న. ఈ రోజు వ్యతిరేకత ఎందుకు అయ్యారంటే అతను ఇట్లా వివాహం చేసుకున్నానని మాటలు రావటం, ఇక ఇటువంటి కారణాలన్నీ రావటం వల్ల కొంతమంది వ్యతిరేకత అనేది వచ్చింది. మీరు ఇప్పుడు ప్రెసెంట్ వ్యతిరేకంగా ఉన్నారా ఘోరికి, లేకపోతే మద్దతుగా ఉన్నారా? వివాహం చేసుకోవడం అనేది వ్యతిరేకతగానే ఉన్నాను, కంప్లీట్గా వ్యతిరేకంగానే ఉన్నాను.
ప్రజెంట్ ఇక్కడ సమస్య వివాహం కాదండి, మిగతా సమస్యలు ఏం లేవా? అఘోరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేస్తున్నాడా? ఓ మీరు కూర్చుంటే వివాహం ఎవరైనా కుక్క కూడా చేసుకుంటుందండి పెళ్ళి. మరి కుక్కకి వీడికి ఏం తేడా చెప్పండి, నాకు సమాధానం చెప్పండి. ఆ రోజు సనాతన ధర్మం అని ఎన్నెన్ని మాటలు చెప్పాడు. ఆడపిల్లలను కాపాడుతా అన్నాడు. చిన్నపిల్లలు రేపుల హత్యలు కాపాడుతాను, ప్రతిదీ కాపాడుతాను అన్న వ్యక్తి మొన్నటికన్నా ఒక గుడిలో ఒక అమ్మాయి పోతే టెంపుల్కి 7 మంది అబ్బాయిలు రేప్ చేసేసారు. రోజుకు ఒక హత్య జరుగుతుంది, రోజు ఒక మర్డర్ ఇవన్నీ ఎందుకు ఆపలేకపోయాడు అంటే ఆ రోజు ఆ ఘోర చెప్పిన మాటలని మీరు నమ్మారు. ఈరోజు ఇప్పుడు కూడా మీరు 2 రోజుల నుంచి మిమ్మల్ని చూస్తారా తప్ప నేను ఎప్పుడు చూడలే. అంతకుముందు నుంచి మేము పోరాడుతున్నాం. మేమేదైతే ఒక పక్కన మీడియా ఒక పక్కన మేము దీని గురించి పోరాడుతున్న ముందుకు వచ్చా అప్పుడు మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడాల్సినంత అప్పుడే మాట్లాడాల్సి మళ్ళీ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అమ్మాయిని తీసుకొని వచ్చి న్యాయం చేయండి, కూర్చొని మాట్లాడడం కాదు ఏదైనా కానీ. ఎవరైనా ఆడపిల్లే కదా. మీ స్థాయిలో అతను సేవ చేయలేడండి, ఎందుకంటే మీ స్థాయిలో అతను సేవ చేయలేడు. సేవ కాదు ఏం కాదు, ఒక అతను ఒక దిమ్మరిలాగా ఊరు మొత్తం తిరుగుతూ ఉంటాడు, ఒక ప్లేస్ లో ఉంటాడు. ఇప్పుడు వీరంటే ఒక హైదరాబాద్ లో ఒక నివాసం ఉంది కాబట్టి అన్ని అబ్జర్వేషన్ చేస్తారు కాబట్టి ఎక్కడైనా జరిగితే వెళ్ళేసి అక్కడ ఏదైనా ఖండించడం మాట్లాడటం తీసుకునే అవకాశం ఉంది. అతను అలా కాదు కదా, ఆ కారు వేసుకుంటాడు, ఇవాళ ఇక్కడ ఉంటాడు, రేపు ఎక్కడ ఉంటాడు తెలియదు, ఎల్లుండి ఎక్కడ ఉంటాడు తెలియదు. ఆ తర్వాత అప్పుడు అతను ఎలా చర్యలు తీసుకోగలడు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తారా? వర్షిని తీసుకునేప్పుడు చాలా మంది ఇదేంటి అంటే అప్పటి వరకు జనాలు వాణ్ణి నమ్మారు, మమ్మల్ని నమ్మలేదు. ఈ పోరాటం నేను సంధ్య శివరుద్ర గారు బాలకృష్ణ గారు కాశీ నుంచి ఈ 4 పోరాడుతున్నాం. ఎప్పుడైతే ఈ అమ్మాయిని తీసుకెళ్లారో ప్రజలు ఏంటి ఇది అప్పటి వరకు నమ్మిన ప్రజలు ఇప్పుడు ఎందుకు నమ్మట్లేదు? తన మాటల్లో ఆ రోజు అంత సత్తా ఉందే. ఒక్కొక్కరి తల మండం వేరు చేస్తా సీఎం రేవంత్ రెడ్డి గారిని తిట్టారు. అప్పుడు ఎవరు పవన్ కళ్యాణ్ అంటే మాకు తెలియదు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కొడుకు పేరు చెప్తున్నాడు. అప్పుడు ఎన్నెన్ని చెప్పాడు. ఏంటి అని జనాలు చూడడం వల్ల చూసిన టైంలో వీడేంటి ఏం కథ అనేది మేము వచ్చి మాట్లాడడం వల్ల వాడు ఒక అమ్మాయి వచ్చింది, ఎవరైతే రాధిక అనే అమ్మాయి శివరుద్ర గారు తీసుకొని వచ్చానో అప్పుడు ఒక ప్రెస్ మీట్ జరిగినప్పుడు దేశవ్యాప్తంగా కొంచెం వీని నమ్మడం కొంచెం తగ్గించారు. ఇంకా నైట్కి ఈ టాపిక్ ఎక్కడ ప్రపంచమంతా చూస్తుందని ఈ టాపిక్ డైవర్ట్ చేయడానికి రాత్రి పెళ్లి చేసుకున్న వీడియో పంపించేశాడు. ఓకే, తను పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటంటున్నారు? అంటే ఆ రోజు జరిగిన ప్రెస్ మీట్ అంటే రాధిక అన్న అమ్మాయి టాపిక్ వైరల్ అవ్వకుండా ఎవరు చూడకుండా డైవర్ట్ చేయడానికి నైట్ అంటే ఇప్పుడు నైట్ పెళ్లి చేసుకున్న ఆ రోజు మొత్తం అదే చూపించారు. మేము పోరాడింది రాధిక గురించి పోరాడింది అది చూపించలేదు కదా. సో అఘోరి ఇలా ప్లాన్ గా డైవర్ట్ చాలా మంది కమ్యూనిటీ కానీ ఇలాంటి వాళ్ళు కానీ చాలామంది అఘోరి పిచ్చివాడు, పిచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, పిచ్చి కాదు ఏం కాదు, మాటకు సమాధానం ఇచ్చుకుంటూ వాడు వస్తున్నాడు. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు వర్షిను నీరు పక్కన శ్రీనివాస్ మగం చూసారా? నిజంగా ఎందుకంటే తప్పు చేశారని తెలుసు కానీ వర్షిని మాత్రం ఏం తెలియకున్నట్టు అన్నీ తెలుసు కూడా ఒక హ్యాపీనెస్గా మా జోలికి రాకండి మేము ఆత్మార్పణ చేసుకుంటే అక్కడ తప్పు ఉంది కాబట్టి వాడు ఆ స్టేట్మెంట్ ఇచ్చాడు. మేము రాము. ఎందుకు రావు? నువ్వు రావాలి. నువ్వు ఏదైతే తెలంగాణలో ఎన్నెన్ని చెప్పావో నువ్వు దానికి సమాధానం చెప్పిపోవాలి. నువ్వు రాకపోతే ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఏమైనా చేయబోతుంది? ఎందుకంటే వాళ్ళకి చిల్లరేసాలకు మేము తలవాళ్ళు తీయడము, ఎక్కడంటే అక్కడ కొట్టడము, పచ్చిబూతులు చేయడము. మాదేంటంటే ముందు నుంచి మా పోరాటం. వాడు రాకుంటే మేము అసెంబ్లీ దగ్గర పోయి ధర్నా కూర్చుంటాం. ఎవరు వచ్చినా రాకపోయినా అసెంబ్లీ దగ్గర అయినా ఎక్కడైనా కానీ మేము ధర్నా కూర్చుంటాం వాడిని అరెస్ట్ చేయాలి అని. ఓకే, కంటిన్యూ చేద్దాం. మురళీకృష్ణ గారు, అందరూ అఘోరికి అంటే శ్రీనివాస్కి ఇప్పుడు అఘోరి అంటే కొంతమంది యాక్సెప్టెన్స్లో బట్ ఇప్పుడు ప్రచారంలో ఆ పేరు ఉంది కాబట్టి నేను అది జస్ట్ కోట్ చేయడం జరుగుతోంది. అఘోరి శ్రీనివాస్గా మాట్లాడుకున్న సందర్భంలో ఆ వ్యక్తి మీకు డబ్బులు పంపించాడు, మీకు డబ్బులు పంపించబట్టి మీరు ఆయనకి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, ఇప్పుడు కూడా కమ్యూనికేషన్లో ఉన్నారనేది దీని మీద మీరేమంటారు? తీవ్రంగా అవాస్తవం అండి. మేము ధర్మానికి న్యాయానికి ధర్మానికి అస్సలు లేదు. పోనీ మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తారా? పోనీ ఇవన్నీ పక్కన పెట్టి అసలు ఏం ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే ధర్మానికి న్యాయానికి కేవలం మద్దతు తెలుపుతాం. మేము ఎక్కడ ధర్మం ఉంటే దానికి మేము సపోర్ట్ చేస్తాం, న్యాయానికి సపోర్ట్ చేస్తాం. ఎంత తీసుకున్నారు? ఇది అలా ఎప్పుడు అనుకోవద్దండి. అంటే ఇది మా లక్షణం అది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. మీకు అఘోరి
సర్టెన్ అమౌంట్ పంపిస్తున్నాడు, అందుకే ఏం లేదు, అటువంటిది ఏం లేదండి. ఆయనకి మాకు అసలు ఎటువంటి టచ్ మళ్ళీ దేశవ్యాప్తంగా ఎటువంటిది కూడా లేదు. తప్పు అని చెప్తుంటే మీరు ఎటువంటిది ఎందుకు కూడా లేదు. మాట్లాడుతున్నారు? నేను కూడా తప్పనే చెప్తున్నాను, నేను మళ్ళీ కరెక్ట్ తప్పని అని మళ్ళీ ఆయన అనట్లేదు. ముద్దర్లు వర్జనాలు ఆయన చేసేటి వర్జనాలు అంటే మళ్ళీ మళ్ళీ సపోర్ట్ కాక మేము ఏంటి వాస్తవాలు- అసలుకి? అది వాస్తవం ఏమో కదా. మీకు వెనకాల ఏమో అవాస్తవం. అందిస్తున్నారేమో. అసలు రేపు పద్దాన అవసరం వాడు లేదు. అరెస్ట్ అయినా పోతే మీరు కూడా అరెస్ట్ అవుతారు. అది జాగ్రత్తగా కూర్చొని అతనికి మాట్లాడితే మాకు అసలు బాగుంటుంది ఎటువంటి మీకే. సంబంధం లేదు. లేదు, మీరు అనుకున్నచ్చు రేపు